భీమవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ మాజీ నేత గ్రంథి శ్రీనివాసరావు జనసేనలోకి వెళ్ళబోతున్నారని చెప్పి చాలా విస్తృత స్థాయిలో ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి దగ్గరగా 4 నెలల సమయం అయితే అవుతుంది. అయితే ముఖ్యంగా గతంలో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి అతి స్వల్ప ఓట్లు అంటే దగ్గరగా 8,500,000 ఓట్ల మెజారిటీతో కటీ కష్టం మీద లెగ్గడం అయితే జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ హోరాహోరీగా ఎలక్షన్ అనేది జరగడం, ఒక రకంగా ఆధిపత్యం అనేది వైఎస్ఆర్సీపీలో ఉండడంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు అయితే లెగ్గడం జరిగింది. ఆ 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ అయితే ఓడిపోవడం జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాసరావు లెగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద లగ్గాడు కాబట్టి ఖచ్చితంగా ఒక కీలక పదవి అనేది ముఖ్యంగా రాష్ట్ర స్థాయి మంత్రివర్గంలో చోటు దక్కుద్దని చెప్పి చాలాసార్లు ఆశపడడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి మంత్రివర్గంలో కానీ లేదనంటే రెండోసారి మంత్రివర్గ విస్తరణలో కానీ ఎక్కడా కూడా అవకాశం అనేది ఇవ్వలేదు. పోనీ రాష్ట్ర స్థాయి కేబినెట్ హోదాకి సంబంధించిన ఏదైనా కీలక పదవి కానీ లేదనంటే ముఖ్యంగా ఏదైనా నామినేటెడ్ రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి కానీ ఏదో ఒకటి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన్ని ఒక ఎమ్మెల్యేగా మాత్రమే చూడడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా తనకి ఒక కీలకమైన పదవి అనేది ఇవ్వలేదు. అప్పటి నుంచి కూడా అంటే 2 మంత్రివర్గ విస్తరణలో కూడా ఎక్కడా కూడా ఈ భీమవరం మాజీ ఎమ్మెల్యే అయిన గ్రంథి శ్రీనివాసరావుకి చోటు దక్కకపోవడం, ముఖ్యంగా 2024 ఎన్నికల్లో కూడా ఎక్కడా కూడా పెద్దగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకపోవడంతో తను పార్టీ మీద కొంత నిరుత్సాహంగా ఉండడం అయితే జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన తర్వాత ఎన్నికలైన 6 నెలలకి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి నా వ్యక్తిగత కారణాల వల్లే నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేయడం అనేది కరెక్ట్ కాదు, నాకు రాజకీయ భవిష్యత్తు అనేది కనబడడం లేదనేటట్టు ముఖ్యంగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ పార్టీకి రాజీనామా చేసే ముందు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసే ముందు దగ్గరగా 1.5-2 నెలల సమయం ముందు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు ఇంటిపైన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేయడం జరిగింది. తన పూర్తి ఆస్తులు ఎక్కడెక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి, తన ఆదాయం ఏంటనే విధంగా తన ఇళ్ల మీద, తన బంధువుల ఇళ్ల మీద, స్నేహితుల మీద, తన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఇళ్ల మీద కూడా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే జరిగింది. దాదాపుగా 75 కోట్లకు పైగా సొమ్ము అయితే దొరికినట్టు, దానికి బ్లాక్ మనీ కింద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకెళ్ళినట్టు కొంత సమాచారం అయితే గతంలో మీడియా అంతా కూడా సర్క్యులేట్ అయింది. అయితే ఆ తర్వాత ఖచ్చితంగా ఈ పార్టీలో ఉన్నట్లయితే మనకి రాజకీయ భవిష్యత్తు అనేది కనిపించడం లేదు, ఖచ్చితంగా మనం పార్టీ మారాలి అనే ఆలోచన మీదే గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే రాజీనామా చేసి ఇప్పటికీ 4 నెలల సమయం అయితే అయ్యింది. కానీ జనసేనలోకి వెళ్తారు, టీడీపీలోకి వెళ్తారు, లేదంటే బీజేపీలోకి వెళ్తారని చెప్పి చాలా పెద్ద ఎత్తున వరుసగా కథనాలు అయితే వినిపించాయి. కానీ అప్పటి నుంచి కూడా ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతారు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, తన క్యాడర్ అంతా కూడా ఏమనుకుంటున్నారు, క్యాడర్ నిర్ణయం ఏంటనేది ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం అయితే లేదు. అయితే తాజాగా చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా మీడియా అంతా కూడా జనసేనలోకి రాబోతున్న మాజీ ఎమ్మెల్యే భీమవరం గ్రంథి శ్రీనివాసరావు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే కూడా జనసేన నేతలు అందరినీ కూడా టచ్లోకి తీసుకొని వాళ్ళ ద్వారా చర్చలు సంప్రదింపులు జరిగి జాయిగా జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం, ముఖ్యంగా తను కూడా ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పంతన చేరితే రాబోయే రోజుల్లో భవిష్యత్తు అనేది కనబడుతుంది, తను కూడా రాజకీయంగా ఇంకొక 20-30 ఏళ్ళు తను కూడా సస్టైన్ అవ్వడానికి బాగుంటుంది అనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. కానీ జనసేన పార్టీలోకి ఎంట్రీ అన్నది వరకు కూడా సమాచారం అయితే వినిపిస్తుంది తప్పితే కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేశారా లేదా, ముఖ్యంగా పార్టీలో జాయినింగ్ ఎప్పుడు అవుతారు, ఆయన జాయిన్ అయిన తర్వాత భీమవరం నియోజకవర్గంలో ఆయనకి ఏమైనా కీలక పదవి కట్టబెడతారా, ఎప్పుడు జాయిన్ అవుతారు, ఇంకా ఎంతమంది ఆయన వెనకాల జాయిన్ అయ్యే అవకాశం ఉంది, కార్పొరేటర్లు కానీ, ఎంపీడీసీలు కానీ, జడ్పీడీసీలు కానీ, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వచ్చి మొత్తం అందరితో ఒకేసారి జాయిన్ అవుతారా లేదని చూడాలి. కానీ గతంలో కొంత వ్యతిరేకత అనేది భీమవరం నియోజకవర్గంలో ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణుల మధ్య మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అంటే ఈయన వైఎస్ఆర్సీపీలో ఉండడం, ఇటు జనసేన నేతల మీద దాడులు చేయించడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మీద దురుసుగా మాట్లాడడం కూడా జరిగింది. మరి ఏది ఏమైనా సరే ఇప్పుడు తన తప్పు తెలుసుకొని ఇప్పుడు జనసేనలోకి రావడానికైతే గ్రంథి శ్రీనివాసరావు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈయన పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారు ఈయన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఒకవేళ
పార్టీలోకి తీసుకున్న తర్వాత ఎటువంటి పదవి ఇస్తారని మనమైతే చూడాలి. ఏది ఏమైనా సరే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు అయితే రూటు మార్చారు. ఖచ్చితంగా తనకి రాజకీయ భవిష్యత్తు అనేది కావాలి అనుకుంటే జనసేన తప్పితే వేరొక ఆప్షన్ లేదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది.